ఇదే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి రాజకీయ విషయాలు కూడా నేను మాట్లాడతా. 1962, 64 ఈ మధ్య కాలంలోనే కదా సిపిఐ సిపిఎంగా విడిపోయింది. ఏనాడైతే భారతదేశం మీద యుద్ధానికి సిద్ధమవుతున్న చైనాకి ఈ చైనా కమ్యూనిస్టు పార్టీ సిసిపికి ఇక్కడున్న సిపిఐ మద్దతు ఇవ్వడానికి రెడీ అయిన సమయంలోనే ఇక్కడున్న జయసూర్య నాయుడు దాన్ని విభేదిస్తూ వెళ్లారు. ఆ తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఒక కాన్స్పిరసీ జరిగింది. ఇక ఆ తర్వాత ఇదే సిపిఐలోని అనేక మంది దీనిని వ్యతిరేకిస్తూ ఉన్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చి మార్క్సిస్టులుగా సిపిఎం అనే పార్టీ పెట్టుకున్నారు. ఈ విధంగా ఇద్దరు ముందుకు వెళుతూ ఉన్నారు. సిపిఐ ఏమో పూర్తిగా భారతీయ వ్యతిరేక భావజాలంగా మారితే ప్రజాస్వామ్య భావజాలంగా మేము ముందుకు వెళతాము అని చెప్పి సిపిఎం ఈ విధంగా ముందుకు వెళ్ళింది. సరే, రెండు రకాలుగా మీ జర్నీ ఆనాటి నుంచి జరుగుతూనే ఉందిగా ఇదే భారతదేశంలో. అలాగే 1920లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏం చెప్పారు? విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఆయన రాసిన పుస్తకం ఈనాటికి కూడా అందుబాటులో ఉంటుంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం ద్వారా అంటే ఇక్కడ అందరం మేము ఒకటిగానే ఉంటాము, కలిసే ఉంటాము అనే కదా, ఆ భావజాలానే కదా చూయించింది. కానీ ఏం చేసుకుంటూ వచ్చారు? 1985కు వచ్చే వరకు మీ భావజాలం ఎలా మారుతుంది? టీడీపీ బీజేపీ కలిసి ఉన్న పార్టీలోకి మరి వామపక్ష భావజాలంగా ఉన్న మీరెలా వచ్చి పోటీ చేస్తారు? అంటే మీ భావజాలం వేరు, రాజకీయం వేరు, అవునా కదా? ఎలా వస్తారు మరి మీ భావజాలం వేరైనప్పుడు? సరే, మీరు ఆనాడు అంటే 84 దశకం వచ్చే వరకు అది విశాలాంధ్రలో ప్రజారాజ్యంగా భావించారే అనుకుందాం. 2004 వచ్చింది అంటే 1920లో మీరు భావించిన సిద్ధాంతానికి అలాగే 2004కి వచ్చే వరకు దాదాపుగా 84 సంవత్సరాలు. మరి ఒకే భావజాలంతో ఉండాలిగా మీరు. ఆనాడు ఏం చేశారు? 2004లో ఏం చేశారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కూటమిగా వెళుతున్న పార్టీలో మీరు ఈ లెఫ్ట్ పార్టీలు ఎలా కలిసి ముందుకు వెళతాయి అంటే ఆనాటికే రాష్ట్రాలు విడిపోవాలి అని కంకణం కట్టుకుని కూర్చున్న బీఆర్ఎస్ పార్టీకి మీరు అండగా ఎలా నిలబడతారు? మరి అలాంటప్పుడు మీరు విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని ఫాలో అయినట్టా కానట్టా? ఇక్కడ ప్రాంతీయ వేర్పాటువాదాన్ని కోరుకుంటున్న ఇంకొక పార్టీతో ప్రాంతాలు కలిసి ఉండాలి అని ఆ భావజాలంతో ఉన్న మీ లెఫ్ట్ పార్టీలు ఎలా కలిసి వెళతాయి? ఈ విధంగా మీ భావజాలాన్ని సమాజం మీద రుద్ది ఈ యువతనంతా నాశనం చేసి రాజకీయాల్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ పడవ ఒకసారి, ఆ పడవ ఒకసారి, ఈ నాలుగు ఒకసారి, ఆ నాలుగు ఒకసారి, ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది మాట్లాడితే అది మాట్లాడి సమాజాన్ని భ్రష్టు పట్టించారు, సమాజాన్ని నాశనం చేశారు. ఈనాటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి లెగుస్తున్న గొంతులు ఉన్నాయి కదా, ఆ గొంతులకి నేను ఇంకో సలహా ఇస్తా. రీసెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అడవుల్లో మగ్గిపోతున్న వాళ్ళు, ఈ మావోయిస్టులుగా మగ్గిపోతున్న వాళ్ళు, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ కోరికలేంటి, అసలు వాళ్ళు దేనికోసం అక్కడికి వెళ్ళారు అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి కలపడానికి తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి? అడవులు ఎలా ఖాళీ అయ్యి ముందుకు జరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? ఇదే తెలంగాణలో రీసెంట్గా సుమతి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా 2 బస్సుల్లో వచ్చి కలిశారు. అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? మీరంతా ఆడవాళ్ళు కాదా? మీరంతానేమో ఇక్కడ అన్ని రకాలుగా అనుభవిస్తూ హాయిగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్నిటికీ దూరంగా ఆడపిల్లలు అయ్యుండి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని భారాలు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని బాధలు ఉంటాయి. అలాంటి ఆడవాళ్ళందరూ అడవిలో మగ్గిపోవాలి, ఎటు కాకుండా వాళ్ళ జీవితం మొత్తం అడవి కాసిన వెన్నెల కావాలి, వాళ్ళు అలా నశించిపోవాలి. ఎముకల గూడులాగా ఉన్నారు వాళ్ళని చూస్తే పాపం, ఎముకల గూడులాగా, తిండి లేక, నీడ లేక, ఏమీ లేక, ఆదరించే వాళ్ళు లేక అలాంటి బతుకులు బతికి వచ్చారు మరి వాళ్ళు. ఇక గన్ను ఇవ్వడం, గన్నుతో ఎవరు వస్తే వాళ్ళని కాల్చడం, ఇది మాత్రమే కదా జరిగింది. మరి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. ఈ మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్లను వెళ్ళి మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? మరి ఇంతమంది వచ్చినప్పుడు ఈ ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్న ఈ సో కాల్డ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడండి. ఎందుకు మీరు అడవి నదులు పెట్టి వచ్చారు? మీరు అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి, మీరు అక్కడే చావాలి, మేము ఇక్కడే అనుభవించాలి, మీరు అక్కడ ఉంటేనే మాకు ఇక్కడ లైఫ్, ఇవన్నీ చెప్పి చూడండి. మరి వెళ్ళి మాట్లాడి చూడండి. ఒక్కొక్కరికి మీరు పట్టుకున్న మైకులతోనే సమాధానం చెబుతారు తీసుకొని. ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ కూటమిని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి. ఒకసారి పెళ్లిళ్ళు తీసుకొస్తాం, ఇంకోసారి సనాతనం తీసుకొస్తాం, ఇంకొకసారి ఆయన ఏం మాట్లాడితే దాన్ని చెడ్డ చేస్తూ వస్తాం. ఆయన్ని ప్రశ్నిస్తున్నామన్న పేరుతో ఇష్టం వచ్చినట్టుగా పచ్చి బూతులు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే భరించాలి. కేవలం ఆయన సనాతని అని అనడం వల్లే కదా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు పేటరేగిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ రావణ్, ఈ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాదు. ఇక్కడ నుంచి చెబుతున్నాను, ప్రభుత్వాలలో మార్పు రావాలి. ఈ భావజాలాన్ని పెంపొందిస్తూ ఇలాంటి యువతని మేము నాశనం చేస్తామని ఎవరైతే మాట్లాడతారో ఆనాడు అలాంటి ప్రభావం పడే ఎంతో మందిని మన నేలలు పోగొట్టుకున్నాయి. మన భారతదేశం పోగొట్టుకుంది మన బిడ్డల్ని. మన బిడ్డల మీదే యుద్ధం చేస్తూ, అంటే మన మావోయిస్టులు, మన పోలీసుల మీదే కదా. వీళ్ళైనా భారతీయులే, వాళ్ళైనా భారతీయులే. ఇక్కడ మనం వీళ్ళనే పోగొట్టుకుంటున్నాం, వాళ్ళనే పోగొట్టుకుంటున్నాం. ఇలాంటి ఘోరమైన చర్యలు జరిగినాయి అంటే ఈ భావజాలాన్ని నింపిన వాళ్ళ వల్లే.
నింపి వాళ్ళని అడవుల్లోకి పంపిన వాళ్ళ వల్లనే ఈనాటికి కూడా ఆ రూపాల్లో కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దేశద్రోహుల కింద వస్తారు. నేను మొన్న చెప్పాను, రాజ్యాంగంలో అది ఉందా లేదా? ఎవరైతే ఉగ్రవాదం అంటే ఏంటి అంటే కేవలం వెళ్ళి గన్ను పట్టుకుని కాల్స్తే కాదు, గన్ను పట్టుకుని కాల్చేలాగా చేసేలాంటి ప్రభావితమైన సాహిత్యాలు కానీ, మాటలు కానీ, స్పందనలు కానీ ఏ రూపంలో ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదం కిందే వస్తారు, వాళ్ళందరూ రాజ్యద్రోహం కిందే వస్తారు. వాళ్ళందరి మీద ఉపా అనే కేసు పెట్టడానికి వాళ్ళందరూ పూర్తి అర్హులుగా ఉంటారు. ఇక నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆ చర్యలు తీసుకోవాలి. నిజానికి ఇప్పుడు నేను చెబుతున్నా, కమ్యూనిస్టు భావజాలం వైపు ఒకళ్ళు ఒక మెట్టు ఎక్కారు, ఇంకొంతమంది 100 మెట్లు ఎక్కారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దశలో ప్రతి మెట్టు కూడా దిక్కుంటూ మళ్ళీ మన సనాతనమే గొప్పది, మన సనాతనంలోకే రావాల్సిందే, ఎప్పటికైనా సరే తల్లి ఓడికి చేరాల్సిందే అన్నట్టుగా మళ్ళీ సనాతనం వైపు వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దుర్మార్గులు, ఈ భావజాలంతో ఉన్నవాళ్ళు, వీళ్ళు మేము మావోయిస్టులం అని చెబుతూ సమాజంలో ఒక బేస్ క్రియేట్ చేస్తారు. ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు, ఇది రాజ్యాంగ విరుద్ధం, భావ స్వేచ్ఛ ఉంది, ఎవరినైనా తిట్టొచ్చు, కాబట్టి మీరు మీ మతంలోకి వెళ్ళండి అని ఒక పురిగొల్పుతూ ఉంటారు. ఈ హిందువులుగా ఉన్న వాళ్ళు అటు మారుతూ ఉన్న క్రమంలోనే క్రిస్టియన్ అనే ఒక మతం వచ్చి మీద పడుతుంది. ఆ విధంగా మత మార్పిడులు జరుగుతూ వెళుతున్నాయి. అంటే క్రిస్టియన్ మతంలోకి మారుతున్న వాళ్ళ మైండ్లు బేసిక్ గా పాడు చేస్తున్నది ఈ కమ్యూనిజం బేసిక్ మైండ్లే పాడు చేస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ల పాటు వీళ్ళ ఆటలు సాగాయి ఇదే తెలుగు నేల మీద, ఇక నుంచి సాగవు. మగధా న్యూస్ వచ్చింది, మగధా న్యూస్ వచ్చి కూర్చుంది. మీరు తాటాకుతో తంతే నేను తలుపుటాకులతో తంతా, మీరు ఒక్క చరిత్ర చెబితే నేను 100 దేశాల చరిత్ర తీసుకొచ్చి చెబుతా. మీ లెఫ్టిజం ఎలా పుట్టింది? కార్ల్ మార్క్సో, లేదంటే ఒక ఫ్యూడల్ క్యాస్ట్రోనో, లేదంటే ఒక చే గువేరా లాంటి వాళ్ళ ముగ్గురిని చూయించి మీరు అదే నిజమైన కమ్యూనిజం, ఎస్ అదే నిజమైన కమ్యూనిజం నేను ఒప్పుకుంటాను. కానీ ఆ తర్వాత కమ్యూనిజం దశలు ఎలా మారుతూ వచ్చాయి, మీ రంగులు, మీ రూపాలు ఎలా మారుకుంటూ వచ్చాయి. మీరు నిజమైన కమ్యూనిస్టులా? మీది నిజమైన కమ్యూనిజం భావజాలమా? అది ఏనాడో పోయింది. నిజానికి సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జార్జి రెడ్డో లేదంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలని అతి చిన్న వయసులోనే కోల్పోయారు. ఒక జయసూర్య నాయుడు లాంటి వాళ్ళు కూడా అతి చిన్న వయసులోనే కోల్పోయారు. మీరందరూ కూడా బాగానే ఉన్నారుగా. నేను ఇప్పుడు చెబుతున్నా, నిజమైన మీరు కమ్యూనిజం భావజాలాన్ని తీసుకొని ఉండుంటే మీలో ఎవరు కూడా ఇప్పటి వరకు బతుకుండేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు అందరూ అడవుల్లోనే ఉండేవాళ్ళు, అడవుల్లోనే ఉండి అడవిలోనే పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఎందుకు ఉండేవాళ్ళు? ఈ విధంగా ఈ రూపాల్లో మీరంతా వచ్చి ఇప్పుడు సనాతనులుగా ఎలా మారుతారు, ఈ దైవం గురించి ఏంటి, ఆ రామాయణం గురించి ఏంటి, ఈ రాముడు గురించి ఏంటి అని మీరు పనికిమాలిన ప్రశ్నలు అడుగుతుంటే మాలాంటి వాళ్ళ సమాధానాలు చెప్పాలా? ఇక నుంచి చెబుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు ఈ బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక కేటగిరైజ్ చేయండి. వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయో చెప్పండి, అందులో తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఉపాదాకా తీసుకువెళ్ళండి. ఇదే చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చే గువేరా టు సనాతనిగా మారారు, అది అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మారారు. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అవసరమే. మానవ పరిణామ క్రమంలో మార్పు లేకపోతే మంచిది కాదు. ఖచ్చితంగా మారాలి. నేను ఇలాగే ఉంటా అనుకున్నవాడు అలాగే చేస్తాడు. ఇది చెబుతున్నాను. నేను ఇలాగే ఉంటాను అనుకున్నవాడు అలాగే చేస్తాడు. మార్పు అనేది రావాలి, అది మంచి మార్పుగానే మారాలి. అది కూడా